వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది. వరల్డ్ వైడ్ గా 3700కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అద్భుతాలను సృష్టించగా బాక్సాఫీస్ దగ్గర ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ పడగా ముందుగా ఇండియాలో ప్రీమియర్స్ కంప్లీట్ అవ్వగా ఫస్ట్ ఇక్కడ నుండి ఎలాంటి టాక్ ను సినిమా సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. స్టోరీ పాయింట్ ఏమీ పెద్దగా రివీల్ చేయడం లేదు, కానీ సాదాసీదాగా తిరిగే హీరో అనుకోకుండా అటు క్రికెటర్ గా ఇటు కుస్తీ ఫైటర్ గా మారతాడు. అక్కడి నుండి తన లైఫ్ మొత్తం మారిపోతూ ఒక్కో స్టేజ్ ఎదుగుతూ ఒక్కో మెట్టు ఎదుగుతూ దూసుకుపోతూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో హీరో ఫేస్ చేసిన పరిస్థితులు, ఆ హీరో నివసిస్తున్న ఊరి కోసం పడ్డ కష్టం, ఆ ఊరును ఎలాగైనా పేరు తెప్పించాలని హీరో చేసే ప్రయత్నాలు, వీటిని అడ్డుకునే విలన్స్, వీటన్నింటిని తట్టుకుని హీరో ఫేస్ చేసి తను అనుకున్నది ఎంతవరకు సాధించాడు అన్నది ఓవరాల్ గా పెద్ద సినిమా స్టోరీ పాయింట్ గా చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఒకటిగా పెద్ద సినిమా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ ఎలివేషన్స్ కావచ్చు, సినిమాలో ఫైట్ సీన్స్ కావచ్చు, ఓవరాల్ గా స్పోర్ట్స్ ఎలిమెంట్ మూవ్మెంట్స్ కావచ్చు, ప్రతి సీన్ లో రామ్ చరణ్ పడ్డ కష్టం అన్ని చోట్ల క్లియర్ గా కనిపించిందనే చెప్పాలి. అక్కడక్కడ కొన్ని ఎలివేషన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ స్టోరీ ఎస్టాబ్లిష్ కి కొంచెం టైం పట్టుకున్నా తర్వాత హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ పెద్దగా ఇంప్రెస్ చేసే విధంగా లేకపోయినా కానీ మెయిన్ కోర్ పాయింట్ మాత్రం చాలా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ కొంచెం పడుతూ లేస్తూ సాగి యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్ లో ఎండ్ అవుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్స్ సాలిడ్ గా వర్కౌట్ అవ్వడంతో సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం మంచి హై ఇచ్చే మూమెంట్స్ తో స్టార్ట్ అయిన తర్వాత కొంచెం అక్కడక్కడ డ్రాగ్ అవుతూ వచ్చిన తర్వాత ఎమోషనల్ జర్నీ మాత్రం చాలా బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇది ఆడియన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా ఏ రేంజ్ కు వెళుతుందనేది చెప్పగలం. ఈ ఎమోషనల్ జర్నీ కనుక మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీస్ కి కూడా అనుకున్న విధంగా కనెక్ట్ అయితే మాత్రం పెద్ద సినిమా మంచి జోరును చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా సెకండ్ హాఫ్ అబవ్ యావరేజ్ టు హిట్ లెవెల్లో అనిపించింది. క్లైమాక్స్ సినిమాకు వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక సినిమాకు ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా నిలుస్తుంది. మొత్తం మీద ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత సినిమాకు అబవ్ యావరేజ్ టు హిట్ లెవెల్లో టాక్ అయితే వినిపిస్తూ ఉందని చెప్పాలి. రెగ్యులర్ షోలకు మా సెంటర్స్ లో క్లాస్ ఆడియన్స్ నుండి ఇంకా బెటర్ టాక్ సినిమాకు సొంతమయ్యే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర చాలా వరకు వర్కౌట్ అయ్యే అవకాశమే పెద్ద సినిమాకు ఉంది. ఇక మీరు సినిమా ప్రీమియర్స్ ను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.